నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. యాగర్లపల్లిలో సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొలసెట్టి శ్రీనివాస్, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతగొండ తాతాజీ. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ చేస్తున్న విమర్శలు అర్ధరహితం. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. నియోజకవర్గ పరిధిలో పలు కుటుంబాల వారిని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. కోల్కతాలో హత్యకు గురైన డాక్టర్కు మద్దతుగా ఉద్యాన కళాశాల మహిళా రక్షణ విభాగం ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ. పంచాయతీ కార్మికుల జీతాల బకాయిల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ఎమ్మెల్యే బొలసెట్టి శ్రీనివాస్. స్థానిక యాగేలపల్లిలో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని శనివారం శాసనసభ్యులు బొలసెట్టి శ్రీనివాస్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతగొండ తాతాజీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తొలుత ఎమ్మెల్యే బొలసెట్టి శ్రీనివాస్కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, వర్రే విజయ్, పూడిన సురేంద్ర, పూడి బాలాజీ, కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎలా చూడాలి 25వ వార్డులో గ్రామ సచివాలయాన్ని ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. ఇదివరకు ఇది ఒక పాడుపడిపోయిన బిల్డింగ్ లాగా ఉండేది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సహకారంతో, అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు నేతృత్వంలో 10 లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి చోట అద్దె తీసుకుని మన వేలాది రూపాయలు అద్దె కట్టడం కంటే మన మున్సిపాలిటీ సొంత భవనం ఇది. ఇదివరకు గ్రంథాలయంగా ఉండేది, పేపర్లు వేయించి ఇక్కడ చదువుకునేవారు పెద్దలందరూ. ఇవాళ దాన్ని ఒక సచివాలయంగా రూపుదిద్దుకోవడం, దానికి మున్సిపల్ అధికారులంతా కూడా కష్టపడి ఇక్కడ లోకల్ పెద్దలందరూ కూడా ఇది ఇంట్లో పెళ్లిలాగా చేసినందుకు తమ్ముడు బాలాజీకి, సురేష్, మన విజయ్ వీళ్ళందరూ కూడా మరి ఈ ఒల్లి కానీ అందరూ కష్టపడి ఇదంతా మన సొంత ఇంట్లో పెళ్లిలాగా ఒక గృహప్రవేశంలో చేశారు. మరి మన ప్రాంతంలో సచివాలయం ఉండాలి, ఇక్కడ కూడా అధికారులు అందుబాటులో ఉండాలి. చిన్న విషయానికి పెద్ద విషయానికి మున్సిపల్ ఆఫీస్కు, ఎంఆర్ ఆఫీస్కి వెళ్లకుండా మరి ఇక్కడే మన సమస్యల్ని మరి ఏదో రకంగా ఆ సమస్య వస్తే దాన్ని పరిష్కరించే విధంగా ఇక్కడ అధికారులను కూడా నియమించడం శుభసూచకంగా భావిస్తూ దీన్ని అభివృద్ధి చేసి బాధ్యతని గవర్నమెంట్తో పాటు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా సహకరించండి. ఖచ్చితంగా మన ప్రాంతాన్ని మంచి చేసే దిశగా ఎక్కడెక్కడ సచివాలయాలు ఉన్నాయి అక్కడ ఉన్న కంప్లైంట్లు అన్నీ తీసుకుని అవి ఏమైనా ఇబ్బంది ఉంటే దాన్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి పరిపాలన ప్రజల దగ్గరికి రావాలన్న ఆలోచనతో మరి సచివాలయాల్లో పెట్టి ఈ సచివాలయాలు కడతా కూడా మరి మోడీ గారు ఉపాధి స్కీమ్ ద్వారా ఇచ్చిన నిధుల ద్వారా ఈ కడతం జరిగింది. కానీ వేరే కాదు. ఏదైనా ప్రతి గ్రామంలోను ప్రతి వార్డులోనూ జరుగుతున్న కార్యక్రమంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా వివిధ పథకాల ద్వారా మరి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నిధులు పుష్కలంగా రావటానికి అవకాశం ఉంది. అది ఎమ్మెల్యే గారు మరి ఆ సహకారంతో అది తెచ్చుకొచ్చి మరి ఇక్కడ అభివృద్ధి పదంలో తాడేపల్లి నియోజకవర్గం తీసుకెళ్తాకి మరి ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నందుకు ఈ వికసిత్ భారత్ అన్నది 2047కి మరి ఆ భారతదేశాన్ని పెద్ద అభివృద్ధి దేశం ఉంచే విధంగా
దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ఉపాధి స్కీమ్ ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే మరి ఎన్నో స్వయం సమృద్ధి సాధించే విధంగా కార్యక్రమం చేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకైన మరి మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, అలాగే మరి తెలుగుదేశం ముఖ్యమంత్రి గారు, మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలా మరి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే గ్రామాలని స్వర్ణమయం చేయాలని గ్రామ సభలు పెట్టి ప్రతి గ్రామంలోనూ అక్కడున్న ప్రజలు వారి యొక్క కోరిక ద్వారా అభివృద్ధి తీసుకెళ్ళి వారికి ఏం కావాలో అవి చేసుకునే విధంగా నిన్న రోజున గ్రామ సభలో ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. దాని ద్వారా వేల కోట్లు మరి నిధులు డైరెక్ట్గా భారత ప్రభుత్వం 15 ఆర్థిక కమిషన్ కానీ 14 ఆర్థిక కమిషన్ ద్వారా వచ్చే నిధుల్ని పంచాయతీలు డైరెక్ట్గా వచ్చి వాళ్ళు సొంతంగా వాళ్ళ ఒక ప్రణాళిక ద్వారా పంచాయతీ గ్రామాల్లో అభివృద్ధి చేసుకుంటే అవకాశం కల్పించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వైజాగ్లో జరిగిన కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారికి తాడేపూడి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీ తన సంతాపాన్ని ప్రకటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సత్వరం స్పందించి స్వయంగా పర్యటించి మృతి చెందిన వారికి ₹1,00,00,000, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, పాక్షికంగా గాయపడిన వారికి 25 లక్షలు ప్రకటించడాన్ని వలవల బాబ్జీ స్వాగతించారు. గతంలో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు జగన్ ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదన్నారు. సమావేశంలో తెలుగుదేశం నాయకులు గోలెల శ్రీధర్, పాతూరు రాంప్రసాద్ చౌదరి, కిలపర్తి వెంకట్రావు, పట్నా రాంపండు, దాసరి అప్పన్న, షేక్ బాజీ, ఇమ్మంది లక్ష్మయ్యలు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో జరిగిన సంఘటన ప్రజలందరికీ కూడా హృదయ విదారకమైన పరిస్థితి. ఆ వాతావరణం రాష్ట్రంలో అలముకున్న పరిస్థితులు. దాని మీదట దుర్ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి మరి ఏదైతే స్పాట్లో వెంటనే ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. అన్ని సహాయక చర్యలు తీసుకోమని చెప్పి ముందే అధికారులకు ఆదేశించడం జరిగింది. మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. ముందుగానే ఈ సంఘటన జరిగిన తర్వాత ఎవరైతే చనిపోయిన వ్యక్తులకి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియాను, బాగా కాలిపోయిన వ్యక్తులకి 50 లక్షలు, అలాగే చిన్న చిన్న గాయాలతో ఉన్న వాళ్ళకి కూడా చేయడం జరిగింది 20 లక్షల చొప్పున. మరి ఈ రకమైన పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు ఈ వైజాగ్లో చాలా జరిగినాయి. కానీ ఆయన ఎప్పుడూ కూడా తాడేపల్లి పీఠం వదిలి అక్కడికి వెళ్ళిన పరిస్థితి లేదు. ఈవేళ మరి ముసలి కన్నీరు కారుస్తూ ఈవేళ అక్కడికి వెళ్ళి మరి ప్రభుత్వం మీద తీవ్రంగా విమర్శలు చేయడం చూస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా కనపడతా ఉంది. ఏదైనా విపత్కర సంఘటనలు కానీ మరి తుఫాన్లు కానీ ఇలాంటి సందర్భంలో ఏదైనా హ్యాండిల్ చేయాలంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికే చెల్లింది తప్పితే వీళ్ళు ఎప్పుడూ కూడా అలాంటి పరిస్థితులు ప్రజల దగ్గర ప్రశంసలు పొందిన పరిస్థితులు లేవు. కానీ ఈవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత మరి వాళ్ళని పరామర్శిస్తాకెళ్ళి వెకిలి నవ్వులు నవ్వుతూ ఉంటే చూసేవాళ్ళందరికీ కూడా చాలా ఏంటి ఇతను పరిగణిత చెందలేదా ఏంటి, ఈ నాయకుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనే పరిస్థితి కనపడతా ఉంది. మరి అది ప్రతిపక్ష నాయకుడిగా మీకు పాత్ర లేదనుకోండి, అది వేరే సంగతే. మరి రాష్ట్రంలో ప్రతిపక్షంగా మీరే ఆ 11 మందితో మీరే ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళడం ధర్మమే. కానీ వాళ్ళకు కావలసిన సదుపాయాలు ఏదైనా మీ పార్టీ ద్వారా ఏదైనా చేసి మరి అనేక రకాల మరి కార్యక్రమాలు, మీరు అవినీతి కార్యక్రమాలు శుభ్రంగా అక్కడ కొల్లగొట్టేసిన పరిస్థితి ఉంది విశాఖపట్నం అంతా. అందులో ఏదో కొంత తీసి మరి వాళ్ళకు కూడా చేస్తే ప్రజలందరూ సంతోషించారు. రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టి సత్యనారాయణ శనివారం నియోజకవర్గంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించారు. తాడేపూడెం పట్టణంలోని 25వ వార్డు వైసీపీ ఇన్ఛార్జి కేసన అశోక్ సోదరుడు సత్యనారాయణ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను కలిసి మాజీ మంత్రి కోటి సత్యనారాయణ పరామర్శించారు. రూరల్ మండలం జగన్నాథపురం గ్రామంలో వైసీపీ నాయకులు పొనుకుమాటి శామ్యూల్ ఆకస్మికంగా మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను కోటి సత్యనారాయణ పరామర్శించారు. అదేవిధంగా మిలిటరీ మాధవరంలో
పిడకల లక్ష్మణరావు మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని కూడా కోటి సత్యనారాయణ పరామర్శించారు. మోదగుంట గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కామన చంద్రరావు మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని కూడా కేఎస్ఎన్ పరామర్శించారు. పట్టణంలో గొల్లగూడెం సెంటర్కు చెందిన వేగేసిన సుభాష్ చంద్రబోస్ ఆకస్మిక మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని కలిసి కోటి సత్యనారాయణ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాజీ మంత్రి కోటి సత్యనారాయణ వెంట ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, పట్టణ మాజీ వైస్ చైర్మన్ కర్రి భాస్కర్రావు, బొద్దాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కోల్కతాలో దారుణంగా అత్యాచారానికి గురైన డాక్టర్ అభయ కేసులో నిందితులకు వెంటనే శిక్ష వేయాలంటూ వెంకటరామన్గూడెంలోని ఉద్యాన వర్సిటీ మహిళా రక్షణ విభాగం ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు శనివారం ఉదయం పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఉద్యాన కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. తాడేపుగూడెం పట్టణ ప్రధాన రహదారిలో ప్లకార్డులతో ర్యాలీ చేశారు. బాధితురాలికి మద్దతుగా ఉద్యాన వర్సిటీ సిబ్బంది, విద్యార్థినులు మానవహారం నిర్వహించారు. మహిళల భద్రతపై మాట్లాడారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం మాధవి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి వ్యవహారాల డీన్ డాక్టర్ డిఆర్ సలోమి సునీత పాల్గొన్నారు. శాంతి ర్యాలీని ప్రొఫెసర్లు డాక్టర్ పి రమాదేవి, డాక్టర్ ఆర్వి సుజాత, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ యు శివకుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చాందిని రాజ్, డాక్టర్ సాయిరత్న శర్వాణి, డాక్టర్ తేజస్విని, టీచింగ్ అసోసియేట్ పాల్గొన్నారు. కోల్కతాలో వైద్య విద్యను అందిస్తున్నటువంటి డాక్టర్ అభయ జరిగినటువంటి అరాచకానికి, అవమానానికి, దీనికి మేమందరం కూడా దిగ్భ్రాంతికి గురయ్యాము. ఆ కారణాన్ని తోటి మా కాలేజీలో మేము ప్రతిరోజు చర్చించుకుంటూనే ఉన్నాము, చాలా బాధపడుతున్నాము. ఇలాంటి విషయాల్ని మనము ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఇక ముందు జరగకుండా చూడాలి అని మా వంతు ఉద్దేశంతో ఈరోజు ఈ శాంతి ర్యాలీని ఇక్కడ నిర్వహించాలని తలపెట్టాము. ప్రతి రంగంలోనూ భారతదేశంలో చూసుకుంటే మహిళలు ఎంతో ముందంజ వేస్తున్నారు. వాళ్ళు లేనిదే పారిశ్రామిక రంగం లేదు, ఆర్థిక రంగం లేదు, విద్యారంగం లేదు. ఇలా ప్రతి దాంట్లోనూ ముందుకి వెళ్తున్నప్పటికీ కూడా చాలా అరాచక శక్తులు వాళ్ళని అణచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్టూడెంట్గా మా పేరెంట్స్ మమ్మల్ని కాలేజ్కి పంపించి హాస్టల్ ఉంచుతున్నారంటే వాళ్ళకి మా మీద ఉన్న నమ్మకం అండ్ సొసైటీలో ఆ నమ్మకం మా మీద కలగాలంటే మా పట్ల పురుషులు చూపించే బాధ్యత, వాళ్ళు చూపించే ఇది మా మీద మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. దానికోసమే అవేర్నెస్ ప్రోగ్రామ్ని మేము కండక్ట్ చేస్తాం. మా డాక్టర్ వైఎస్ఆర్హెచ్ హార్టికల్చరల్ యూనివర్సిటీ తరఫున మేమందరం వచ్చి ప్రజల్లో అవేర్నెస్ చేయడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాము. సో అందరూ అమ్మాయిల్ని రక్షించాలని అనుకుంటున్నాము. ప్రతి ఒక్క అబ్బాయికి ఇది ఎంతో కొంత అవేర్నెస్ కలిగిస్తుందని మేము అనుకుంటున్నాము. పంచాయతీ కార్మికుల జీతాల బకాయిల సమస్యను పరిష్కరించేందుకు సహకరిస్తానని తాడేపుగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఏఐటీయూసీ పంచాయతీ కార్మికులకు హామీ ఇచ్చారు. జీతాలు తదితర సమస్యలు పరిష్కరించాలంటూ శనివారం ఏఐటీయూసీ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు ఎమ్మెల్యేను ఆయన ఇంటి వద్ద కలిశారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వారితో మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థను చక్కదిద్దడానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారని చెప్పారు. త్వరలో గ్రామ పంచాయతీలు గాడిన పడతాయని పేర్కొన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దోసనపూడి సోమసుందర్ తొలుతగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఏఐటీయూసీ ఏరియా కమిటీ అధ్యక్షులు ఓసూరి వీర్రాజు, కార్యదర్శి మందలపర్తి హరీష్, సంయుక్త కార్యదర్శి కలింగి లక్ష్మణరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తాడేపర్తి శ్రీనివాసరావు, పంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు తాడేపల్లి సుబ్బరాజు, కార్యదర్శి తలకాయల సతీష్ కుమార్ తదితరులు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. ఇది ఒక న్యాయమైన కోరిక. గడిచిన 5 సంవత్సరాల్లో పల్లెటూర్లన్నీ నిర్వీర్యం అయిపోయి సిబ్బంది జీతాలు లేక ఎంతో కష్ట నష్టాల్లో వచ్చి ఏదో వాళ్ళ పని ఉన్నప్పుడు ఆ నెల జీతం ఇవ్వడం, తర్వాత ఇవ్వకపోవడం అలా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వీళ్ళందరికీ జీతాలు ఇవ్వని డిమాండ్కి నేను ఏకీభవిస్తూ మన కాన్స్టిట్యున్సీలో అయినా సరే ఇమ్మీడియట్గా జీతాలు వచ్చి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు వరకు ఉన్న బకాయిలన్నీ నేను ఆల్రెడీ డిపిఓతో మాట్లాడి మీకు ఎంత రావాలో అన్నీ తెలుసుకుని ఆ డబ్బులు ముందు రిలీజ్ చేయించిన తర్వాత మీ న్యాయమైన కోరికల గురించి మీ ట్రేడ్ యూనియన్ నాయకులతో స్టేట్ వైడ్ చర్చించవలసిన అవసరం ఇది. నేను మాట్లాడి సెటిల్ చేయలేను కాబట్టి అది స్టేట్ మన సోమసుందర్ గారు అవసరం అయితే ముఖ్యమంత్రి గారితో కూర్చుని మరి మీ ట్రేడ్ యూనియన్ నాయకులు అందరూ కలిసి మీరందరూ కలిసి చేసిన ఏర్పాటు కూడా మనం చేద్దాం. ముందు చాలా న్యాయమైన కోరిక ఇది. ఎందుకంటే పల్లెటూరులో ఉండి కష్టపడి
మరి డబ్బులు వచ్చినా రాకపోయినా మరి మీరు పనిచేసినందుకు మీ అందరికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ముందు ప్రజల తరఫున. ఎందుకంటే మీరు లేకపోతే ఆ పల్లెటూర్లన్నీ శూన్యం. మళ్ళీ అక్కడ రోడ్డు తుడిసి ఇవ్వడం, లైట్ వేసి ఇవ్వడం, లేకపోతే మోటార్తో నీళ్ళు దిగుడు కూడా ఉండడు. కాబట్టి మీరు చాలా సహనంగా పనిచేశారు గడిచిన 5 సంవత్సరాలు. ఇది ప్రజాప్రభుత్వం. ఖచ్చితంగా ఈ మంచి జరిగే బాధ్యత ప్రతి కూటమి నాయకులు, అంటే ఇప్పుడు ఎక్కడ ఎమ్మెల్యేలు ఉన్న అందరూ కూడా మరి స్పందించి ఈ పంచాయతీలు రావాల్సిన బకాయిలన్నీ కూడా మనందరం కలిసి అవసరమైతే శాసనసభలో పెట్టైనా సరే డబ్బులు ఇప్పించాల్సిన బాధ్యత మా మీద ఉంది. మా ఓట్లేసి మీరు గెలిపించారు కాబట్టి తప్పకుండా మీ బాధల్లో మీ బాధలు నేను బాధ్యతగా తీసుకుంటాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 64 పంచాయతీల్లో సుమారు 250 నుంచి 270 మంది పంచాయతీ కార్మికులు చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వాళ్ళకి పంచాయతీకి ఓ రకంగా ఆర్థిక పరిస్థితులు లేకపోవటం మూలంగా చాలా నెలల తరబడి వాళ్ళకి జీతాలు బకాయిలు ఉన్నాయి. పిఎఫ్, ఈఎస్ఐ అనేది లేనే లేదు. కనీసం ఐడి కార్డులు కూడా లేవు. వాళ్ళకి పని గంటలు కూడా లేవు, సెలవులు లేవు. ఏ విధమైనటువంటి సదుపాయాలు లేకుండా 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళుగా కూడా పనిచేస్తున్నారు. అందులో అతి తక్కువ జీతం 3,500, 4,000 వస్తూ ఉంటే బాగా హయ్యెస్ట్ ఎక్కువ వస్తుంది అనుకున్న వాళ్ళకి 17,000 వస్తుంది. మరి ఇట్లాంటి వ్యత్యాసాలతోటి వాళ్ళు గ్రామాల్లో పారిశుధ్యాన్ని, ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నారు. మంచినీళ్ళు ఆపరేట్ చేస్తారు, తర్వాత ఏమో ప్రజారోగ్యం గురించి చూస్తారు, కరెంటు చూస్తారు, పంచాయతీ ఆఫీసులో చెప్పే పనులు చేస్తారు, సర్పంచ్ గారు చెప్పే పనులు చేస్తారు. గవర్నమెంట్ ఏ ప్రోగ్రాం పెట్టినా అక్కడ పనులు చేయాల్సింది వీళ్ళే. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి జీతాలు నెలల తరబడి రాకపోవటం మూలంగా వాళ్ళంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా జీతాలు రాకపోవటం మూలంగా చాలా బాధపడుతున్నారు. సబ్ డివిజన్ పరిధిలోని రైతులందరూ విధిగా రైతు భరోసా కేంద్రాల వద్ద ఈ పంట నమోదు చేసుకోవాలని ఏడీఎం మురళీకృష్ణ టీసీసీ న్యూస్ ద్వారా తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ రైతులు ఈ పంట నమోదు చేసుకుని తమ పొలాలను ఆన్లైన్ చేసుకోవాల్సిందిగా కోరారు. రైతులకు అవసరమైన సలహాల కోసం ఏడీఏ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. తాడేపల్లిగూడెం వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ పరిధిలో తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపురం మండలాల్లో ఖరీఫ్ వరి సాగు జరుగుతూ ఉంది. మరి తాడేపల్లిగూడెం మండలంలో 24,500 ఎకరాలు, పెంటపాడు మండలంలో 21,000 ఎకరాలు, అలాగే గణపురం మండలంలో సుమారు 9,000 ఎకరాల్లో వరి సాగు అవుతూ ఉంది. దీంట్లో ఈ పంట నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. గ్రామాల్లోని రైతు సేవా కేంద్ర సహాయకుల ద్వారా, అలాగే విఆర్ఓ గారి ద్వారా ఈ పంట నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. రైతులందరూ కూడా దయచేసి ప్రతి వారు కూడా తమ పంటని నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా ఓనర్సు, కౌలు రైతులు. ఇప్పుడు ఓనర్స్ తక్కువగా ఉన్నారు, కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు. కౌలు రైతులు పంట మీద ఎవరైతే ఉన్నారో అది కౌలు రైతుల పేరు మీద గుర్తించడానికి మరి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కౌలు రైతులు ఎక్కువగా గుర్తించినట్లయితే ఒక పంట ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా జరిగినప్పుడు మరి దానికి రావాల్సిన లబ్ధి అనేది ఏదైతే ఉందో కౌలు రైతులకు వస్తుంది. ఓనర్ రైతులు కూడా సహకరించాలి దీనికి. మరి ఎక్కడో వేరే చోట ఉన్న ఓనర్ రైతులు ఇక్కడ పనిచేస్తున్న కౌలు రైతులకి అవకాశం ఇస్తే వారికి కౌలు కార్డులు ఇవ్వడం జరుగుతుంది. కౌలు కార్డుల ద్వారా వారు పంట పరిస్థితిని బట్టి లబ్ధి పొందడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ పంట నమోదు అనేది ప్రతిదానికి కూడా ప్రాతిపదిక అయింది. అంటే ఇన్పుట్ సబ్సిడీకి కానీ, ఇన్సూరెన్స్కి కానీ, అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రానికి కానీ ఈ పంటనే ప్రాతిపదికగా తీసుకుంటారు. కాబట్టి ప్రతి రైతు కూడా తన పంటను ఏ పంట అయినా సరే దాంట్లో నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. రైతులందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్,
పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్ ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. వచ్చే నెల 2వ తేదీన జరుగు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని 1000 మందితో రక్తదాన శిబిరం నిర్వహించ తలపెట్టినట్లు, అందుకు జన సైనికులు ముందుకు రావాలని జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ పిలుపునిచ్చారు. జనసేన పార్టీ కార్యాలయంలో యువనేత బొలిశెట్టి రాజేష్ అధ్యక్షతన వార్డు ఇన్ఛార్జీలు, మండల నాయకులతో శనివారం సమావేశం నిర్వహించారు. బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ తానే తొలుతగా రక్తదానం చేస్తానని, జన సైనికులు ఉత్సాహంగా తరలివచ్చి రక్తదానంలో భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో పట్టణ జనసేన అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, పెంటపాడు మండల శాఖ అధ్యక్షులు పుల్లాబాబి, రూరల్ మండల శాఖ అధ్యక్షులు అడపా ప్రసాద్, 35 వార్డుల జనసేన ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఆ నెల్లూరు మనం ముందే గుర్తించి ఆమె ఆంధ్ర చేస్తాం మెటర్నిస్ట్ క్యాంప్ తీసుకున్న మనం మామూలుగా అక్కడే ఇక్కడ కేక్ కటింగ్స్ అనో లేకపోతే ఎక్కడో అనాథాశ్రమంలో అస్తమానం మనం భోజనాలు పెట్టడం లేకపోతే అంటే అంత అవసరమైతే ప్రెసిడెంట్ లేదు. ఎందుకంటే సెప్టెంబర్ 2nd చాలా చోట్ల మా అబ్బాయి పేరు మీద కూడా నేను కట్టినవి ఉన్నాయి. సో ఆ రోజున మనం మళ్ళీ అదే చేయడం కంటే కూడా ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేద్దాం, ప్రజలకు ఉపయోగపడేది. మనం ఏదైనా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి అనుగుణంగా ఉండే ఏదైనా ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి మనం అనుకోవడం జరిగింది. దాని మీద వచ్చిన ఆలోచనే ఈ బ్లడ్ బ్యాంక్ అనేది, బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది. చాలా చోట్ల జరుగుతున్నాయి కదా సార్, మనకి బ్లడ్ కూడా అంత అవసరం లేదేమో అనుకోవచ్చు. కానీ మనకు నిజంగా అయితే 1000 యూనిట్లు మన గుడిలో అవసరం ఉండదు, పెట్టుకుంటా కూడా ప్లేస్ లేదు. కానీ ఆ రోజు మనం చేసింది మన కోసం మాత్రమే కాదు, కళ్యాణ్ గారిని ఆలోచించుకుని కళ్యాణ్ గారి మీద ప్రేమతో మనం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు 10 మంది 20 మందిని ఇచ్చే ఆగిపోమంటాం కాకుండా ఒక 1000 మందితో మనం చేయగలిగితే అది ఆయన దాకా వెళ్తుంది. ఎవరి ద్వారా ఇంత క్యాంప్ చేశారు, ఇంతమందికి సహాయపడ్డారు అని చెప్పేసి 3 నెలలకు ఒకసారి కూడా బ్లడ్ ఇవ్వచ్చు. ఆల్రెడీ మీరు మనకు కొంతమంది మాట్లాడే ముందు చెప్పారు, 3 నెలలకు ఒకసారి కూడా మనం బ్లడ్ ఇచ్చే అవకాశం ఉంది. లేకపోతే 6 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు. ఇచ్చినా మనకేం పోదు, ఖచ్చితంగా రీజనరేట్ అవుతుంది. ఇవ్వటం కూడా మంచిది. ఒక ఫ్రెష్ బ్లడ్ మళ్ళీ మన బాడీలోకి రావటం వల్ల మనకి ఇమ్యూనిటీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ ఆ దిశగా కూడా ఆలోచించండి. అలాగే ఎవరైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారో, ఇంకా మన ఊళ్ళో ఇది ఏదో ఒక గొప్ప కోసం మనం చేసేది కాదు, ప్రతి ఒక్కరు కలిసి చేయాలి. సో ఇవన్నీ నిజంగా ఆయన దాకా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆయన బర్త్డేని గ్రాండ్గా ప్లాన్ చేయాలంటే అది కూడా సర్వీస్లో ప్లాన్ చేయాలి. దానికోసమే ఈ బ్లడ్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. అయితే దీంట్లో ఫస్ట్ బ్లడ్ డొనేట్ చేసేది నేనే. నేను బ్లడ్ ఇచ్చిన తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను, మీ మధ్యలోకి వస్తాను.
విధి నిర్వహణలో లేకపోయినా కళ్ళెదుటే ప్రాణాపాయంలో ఉన్న ఓ వ్యక్తికి సిఆర్పితో ప్రాణం నిలబెట్టి వైద్య వృత్తికి న్యాయం చేయడమే కాక అంతకు మించి మానవత్వం చూపించిన వైద్యో నారాయణ సూక్తిని నిజం చేసిన డాక్టర్ నార్ని భావాజీకు ప్రజలు ప్రశంసంతో ముంచెత్తుతున్నారు. వివరాల్లోకి వెళితే తాడేపూడి పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు కమల హాస్పిటల్ అధినేత నాని భావాజీ సామాజిక స్పృహ మెండుగా ఉన్న వైద్యుడిగా కరోనా కాలంలో గుర్తింపు పొందారు. ఆయన శుక్రవారం భార్య సోదరుడు సమేతంగా తణుకు వైపు ప్రైవేటు పని మీద వెళ్తున్నారు. ప్రతిపాడు అలంపురం గ్రామాల మధ్య జాతీయ రహదారిపై మోటార్ సైకిల్ రోడ్డు ప్రమాదానికి గురై దానిపై ప్రయాణం చేస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు మీద వెళుతున్న డాక్టర్ నాని భావాజీ తన పని కంటే రోడ్డు మీద ప్రాణాపాయంలో ఉన్న వారిని ఆదుకోవడమే తక్షణ కర్తవ్యమని భావించి వెంటనే గాయపడిన యువకుడుకు సిఆర్పి చేసి అపస్మారక స్థితిలోంచి బయటకు తీసుకొచ్చారు. ఈలోగా నార్ని భావాజీ సోదరుడు నార్ని చిన్నబాబు 108కు ఫోన్ చేయగా సరైన సమాధానం రాలేదు. వెంటనే హైవేలో ఉన్న SOS బాక్స్ వద్దకు వెళ్ళి ఎమర్జెన్సీ కాల్ చేయగా వెంటనే అంబులెన్స్ వచ్చి క్షతగాత్రులను హాస్పిటల్కు తీసుకెళ్లింది. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా శానం రామకృష్ణ సరస్వతి దంపతులు సహకారంతో స్వామివారికి పూల అలంకరణ చేశారు. ఎడవల్లి వెంకటరమణ పూర్ణ దంపతుల సహకారంతో ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం సేకరించారు. ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. అన్నదాన కార్యక్రమానికి శ్రీ ఎడవల్లి వెంకటరమణ గారు శ్రీమతి పూర్ణ దంపతులు వారు మరి ఉదయం నుంచి పూజకి కావాల్సిన పువ్వులు దేవుడికి కావాల్సిన పువ్వులు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ప్రసాదం కూడా వాళ్ళే ఏర్పాటు చేశారు. అన్నదానం కూడా వాళ్ళే చేస్తున్నారు. ఇవాళ పూర్తిగా గుడి దగ్గర జరిగే ప్రతి కార్యక్రమానికి దంపతులు ఇద్దరు కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు వాళ్ళు అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళ వీళ్ళకు ఉండి మరిన్ని అన్నదానాలు చేయడానికి వీళ్ళకి శక్తినిచ్చి వీళ్ళు కూడా ఆ దైవం యొక్క మా ఆశీస్సులు పొందే విధంగా ఈ గుడికి సహకరిస్తారని ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే అన్ని దానాల్లో కల్లా అన్నదానం ముఖ్యమైనది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఈ ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇక్కడ శనివారం పూట అన్నదాన కార్యక్రమం చేయదలుచుకున్నట్లయితే ఇక్కడ కమిటీ వారికి కానీ ఆలయానికి కానీ పేర్లు ఇచ్చినట్లయితే వాళ్ళ ఆ రోజునే ఇక్కడ కార్యక్రమం వాళ్ళ పేరు మీద జరిపించబడుతుంది. ఇది పుణ్యమైన కార్యక్రమం కాబట్టి చాలా ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవడానికి సహకరిస్తారని ఆలయ కమిటీ తరఫున తాడేపల్లిగూడెం పట్టణం నందు శ్రీ సుబ్బారావుపేట 5వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ శ్రీనివాస రామాలయం నందు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీ పద్మావతి అలివేలుమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శ్రావణ మాసం ద్వితీయ 3వ శుక్రవారం పురస్కరించుకుని అలాగే 3వ శనివారం పురస్కరించుకుని స్వామివారికి 108 చీరలతో లక్ష్మీదేవి స్వరూపంగా భావించి 108 చీరలతో చీరల అలంకారం చేయడం జరిగినది. కావున ఈనాడు ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అలాగే ఉదయం 7 గంటల నుంచి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించినటువంటి దాతలు యాడవల్లి వెంకటరమణ ధర్మపత్ని పూర్ణ గారు సహకరించారు. తెలుగుదేశం యాప్లో చురుకైన సేవలు అందించిన నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు పాతూరు రాంప్రసాద్ చౌదరి, ముత్యాల శ్రీనివాస్, పట్నూరి చంద్రశేఖర్కు పాయింట్ల ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వద్ద నుండి ప్రశంసా పత్రాలు వచ్చాయి. వాటిని నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ చేతుల మీదుగా పార్టీ కార్యాలయంలో అందించారు. రెండోసారి రావడానికి
ఓకే ఓకే జరగట్లేదు. టీడీపీ యాప్ ద్వారా మరి స్టేట్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో స్టేట్ ఫస్ట్ వచ్చిన మన రాంప్రసాద్ చౌదరి గారు, అలాగే ముత్యాల శ్రీనివాస్ గారు టౌన్ నుంచి, అలాగే మన చంద్రశేఖర్ పెంటపాడు నుంచి, ఈ ముగ్గురికి చంద్రబాబు నాయుడు గారు ప్రశంసా పత్రాలు, అలాగే ఒక మా ఎన్నికల గుర్తైన సైకిల్ గుర్తుని పంపడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా వీళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. ప్రతి విలేజ్ కూడా తిరిగి ఈ యాప్ని మరింత ముఖ్యంగా మరి స్టేట్ పోస్ట్ రావడం అనేది మన తాడేపల్లిగూడెం నియోజకవర్గానికే మదావహం అని చెప్పి మరి ఈ స్టేట్ ఫస్ట్ వచ్చిన మన రాంప్రసాద్ గారిని ముఖ్యంగా అభినందిస్తూ, అలాగే ముత్యాల శ్రీనివాస్ గారు, అలాగే చంద్రశేఖర్ గారు, వీళ్ళిద్దరికీ కూడా మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఒక యాప్ డిజైన్ చేసి, మన టీడీపీ యాప్ డిజైన్ చేసి ఆ యాప్ని వివిధ వర్గాల ప్రజలను కలిసి వారు డౌన్లోడ్ చేయించడం ద్వారా తెలుగుదేశం పార్టీ యొక్క కార్యక్రమం అందరికీ తెలియని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మన టీడీపీ యాప్ రూపకల్పన చేశారు. రూపకల్పన చేస్తే తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి గారి యొక్క సూచనలతోటి వ్యక్తిగతంగా నేను తాడేపల్లి నియోజకవర్గంలో పలు గ్రామాలు వ్యక్తిగతంగా పర్యటించడంతో పాటు జిల్లా వ్యాప్తంగా నాకున్న పరిచయస్తుల ద్వారా యాప్ని యొక్క డౌన్లోడ్ సుమారు 5,500 మందితో డౌన్లోడ్ చేయించడం వల్ల నేను ఇవాళ 17,25,000 పాయింట్లతో స్టేట్ ఫస్ట్ మొదటి ర్యాంకులో ఉన్నాను. ఇవాళ మా నియోజకవర్గ ఇన్ఛార్జి సోదర సమ్మానులు వలవల బాబ్జీ గారి చేతుల మీదుగా, అదేవిధంగా తాడేపల్లి నియోజకవర్గం చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో నేను ఇవాళ ప్రశంసా పత్రాన్ని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా డిజైన్ చేసి సంతకం చేసి పంపించిన ప్రశంసా పత్రాన్ని నేను తీసుకోవడం జరిగింది. నేను స్టేట్ మొదటి ర్యాంకులో ఉన్నానంటే కారణం తాడేపల్లి నియోజకవర్గం చెందినటువంటి బాబ్జీ గారు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ వారి సహాయ సహకారాన్ని చెప్పక తప్పదు. మనలో కూడా టీడీపీ యాప్ని ఇప్పుడు అధికార పార్టీ మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన సమస్యలు చెప్పుకోవడానికి, మన కార్యక్రమం చెప్పడానికి మన ఈ యాప్ బాగా ఉపయోగపడింది. ఇప్పుడు మన అధికార పార్టీలోకి వచ్చాం. ప్రతిరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అన్నీ కూడా ప్రసారం చేయవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పటికే మనం చాలా ఎక్కువ మందిని చేయించాం. అలాగే రానున్న రోజుల్లో కూడా బాబ్జీ గారి నాయకత్వంలో తాడేపల్లి నియోజకవర్గంలో కానీ ఈ ప్రాంతంలో కానీ మరిన్ని ఎక్కువ యాప్లు డౌన్లోడ్ చేయడం ద్వారా మనం ఒక ప్రభుత్వం యొక్క అన్ని కార్యక్రమాలు ప్రజలు తీసుకెళ్ళడానికి మేము చిత్తశుద్ధితో కృషి చేస్తాం తెలియజేసుకుంటాం. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీదేవి మహంకాళమ్మ ఆలయం వద్ద శుక్రవారం సాయంత్రం సామూహిక లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త యజ్ఞి నాగబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మంగళవారం, శుక్రవారం సాయంత్రం వేళల్లో లలితా సహస్రనామ పారాయణం మహిళలచే చేయబడుతుందని పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం వీరికి తీర్థప్రసాదాలు అందించారు. తాడేపల్లిగూడెం పట్టణం ఏలూరు రోడ్లో వేయించేసి ఉన్న శ్రీదేవి మహంకాళమ్మ వారి ప్రతిరూప దేవాలయం వద్ద ప్రతి శుక్రవారం కూడా ఈ కొబ్బరి తోటకు చెందినటువంటి మహిళా సోదరీమణులందరూ కూడా పద్మనాభ వల్లభ గ్రూప్ వారి చేత లలితా సహస్రనామ కార్యక్రమం ప్రతి శుక్రవారం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి మహిళా సోదరీమణులందరూ కూడా వచ్చి సాయంత్రం 6 గంటల నుంచి మహంకాళమ్మ వారి సన్నిధిలో ఈ లలితా సహస్రనామాన్ని చదవడం జరుగుతుంది. ఆలయం నిర్మాణం చేసినప్పటి నుంచి మధ్యలో కరోనా టైంలో తప్ప రెగ్యులర్గా ప్రతి శుక్రవారం కూడా ఉదయం నుంచి జరిగే పూజా కార్యక్రమాలతో పాటు
సాయంత్రం 6 గంటల నుంచి లలితా సహస్రనామం కూడా చేస్తున్నటువంటి శ్రీ పద్మనాభ వల్లభ గ్రూపు మహిళా సోదరిమణులందరికీ కూడా మా దేవి మహంకాళమ్మవారి ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంలో ప్రజాసేవలో చూపిస్తున్న పరిణితి చూసి నాయకులు జనసేనలో చేరుతున్నారని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని జగన్నాథపురానికి చెందిన సర్పంచ్ ఉండ్రాజవరపు చంద్రిక శనివారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఆమెకు ఎమ్మెల్యే జనసేన కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో ఉన్న వారిని ఎవరినైనా పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన అధ్యక్షుడు అడపా ప్రసాద్, గడ్డం సాల్మన్ రాజు, పుల్ల అన్నవరం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి జనసేన పార్టీలో జాయిన్ అయ్యానండి. ఈ రోజున గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా ఒక అభివృద్ధి అనేది ఏమి జరగలేదండి వైసీపీ పార్టీలోని. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మరి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మరి శ్రీని గారి ఆశీస్సులతో మరి మా గ్రామాన్ని మేము అభివృద్ధి చేయాలని అనుకుంటున్నామండి. ఆయన ఆశీస్సులతో మేము ముందుకు వెళ్ళాలని, ఆయన సహాయాలు మాకు అందించాలని కోరుకుంటున్నామండి. స్థానిక శ్రీ వాసవి జిఎంఆర్ డిగ్రీ కళాశాలలో శనివారం IMPA QT HR వారి సహకారంతో HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ ICICI బ్యాంకుల నియామకాలు జరిగాయి. ఈ డ్రైవ్కు 135 మంది విద్యార్థులు హాజరు కాగా వీరిలో 62 మంది స్టార్ట్ లిస్టులో చేయబడ్డారు. ఎంపికైన వారిని కళాశాల చైర్మన్ గ్రంథి సత్యనారాయణ, సెక్రటరీ VVN లక్ష్మీనారాయణ, ప్రిన్సిపాల్ VSN శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ S సత్యనారాయణలు అభినందించారు. ICICI HR పవన్ కుమార్, HDB HR వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈజీగా అయిపోయేది, అసలు బడ్డలు లేకుండా అయిపోయేది ఆఫ్టర్ ఎంప్లాయ్మెంట్. బట్ మీరందరూ ఆన్రోల్ ఎంప్లాయ్మెంటే యూఆర్ ఎక్స్పెక్ట్. సో ఆన్రోల్ ఎంప్లాయ్మెంట్ అనేది అంత సింపుల్ గా రాదు. 1 రౌండ్ మీకు ఆల్రెడీ చెప్పాను, 3 to 4 రౌండ్స్ క్లియర్ చేయాలి. ఫస్ట్ ఇయర్ గ్రాడ్యుయేట్స్ అయితే మీకు ఈరోజు 1 రౌండ్ ఫినిష్ అయిపోయింది. మిగిలిన 2 రౌండ్స్ కావచ్చు లేదా 3 రౌండ్స్ కావచ్చు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళ డేటా మొత్తం డేటాబేస్ లోకి వెళ్ళిపోతుంది, అఫీషియల్ గా వెళ్ళిపోతుంది. మీకు ఎప్పుడైతే ఎగ్జామినేషన్స్ ఫినిష్ అవుతాయో అప్పుడు ఉన్న ఎంప్లాయ్మెంట్ జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఏలూరు జిల్లా సమావేశం శనివారం భీమవరంలో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా చైర్మన్ లింగంపల్లి నాగమణికంఠ, తుమ్మూరి ఆంజనేయులు, పోలిశెట్టి సత్యేంద్ర తదితరులు పాల్గొన్నారు. MCRP జిల్లా ముఖ్య వైద్యాధికారిగా డాక్టర్ పిల్లి బాలప్రకాష్ను నూతనంగా నియమించారు. శిథిలమైన హాస్టల్ భవనాల నుండి విద్యార్థులను తరలించి మెరుగైన భవనాల్లో వసతి కల్పించాలని తాడేపూగూడెం సబ్ డివిజన్ SC/ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రొక్కల నాగబుజ్జి విజ్ఞప్తి చేశారు. వసతి గృహాలను సందర్శించి అనంతరం తహసీల్దార్ వై శ్రీనివాస్కు వినతిపత్రం అందించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నవరత్నాల టీం ఆధ్వర్యంలో 319వ వారంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ వాస్తవ్యులు వడ్లమూడి లక్ష్మీరాధ సచివాణి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతోనూ చేబ్రోలుకు చెందిన గుడిమోజు వెంకటరమణ వేణు దంపతుల కుమారుడు దుర్గా ప్రతాప్ జయంతి సందర్భంగా వారి సహకారంతోనూ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దాతలకు నవరత్నాల టీం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిగూడెంలో బస్టాండ్ ఎదురుగా గల వెంకటేశ్వర గుడి వద్ద
నవరత్నాల టీంచే ప్రతి శనివారం అన్నదానం జరుగుతున్న విషయం అందరికీ విదితమే. ఈ వారం 319వ వారానికి చేరుకున్నందుకు మేము ఎంతగానో సంతోషపడుతున్నాము. ఇన్ని వారాలు నిర్విఘ్నంగా ఈ విధంగా అన్నదానం జరగడానికి మాకు దాతలు కారణం. ఈ రోజు మాకు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 3 దాతలుగా నిలవడం జరిగింది. అది ఎంతో ఆనందదాయకం. ఈ రోజు మాకు హైదరాబాద్ వాస్తవ్యులైన వడ్లమూడి లక్ష్మీరాధ సత్యవాణి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులు దాతలుగా నిలిచారు. అలాగే చేబ్రోలు వాస్తవ్యులు బ్రహ్మశ్రీ గనుమోజు వెంకటరమణ గారు, శ్రీమతి వేణు దంపతుల 3వ కుమారుడైన దుర్గా ప్రతాప్, ఆయన ఇండియన్ ఆర్మీ అండి. 38 సంవత్సరాలు 38వ జయంతి ఈ రోజు అయింది. ఆ సందర్భంగా వారి తల్లిదండ్రులు పెద్దన్నయ్య వెంకట శివకుమార్ గారు, చిన్నన్నయ్య రామ్మోహన్ గారు ఈ రోజు మాకు సహకరించారు. అలాగే తాడేపల్లిగూడెం వాస్తవులైన చోడవరపు వెంకటచలం గుప్తా గారి జ్ఞాపకార్థం వారి కుమార్తెలు చరిష్మా నిఖిల, కౌశిత జ్యోతిర్మయి వీరు కూడా ఈ రోజు మాకు అన్న సమారాధనకి సహకరించారు. ఈ విధంగా దాతలు సహకరించి వాళ్ళ పుట్టినరోజు, పెళ్లి రోజు లేదు వారి పేరు చెప్పి సందర్భం ఏదైనా కానీ ఇక్కడ 10 మందికి అన్నం పెట్టి, అన్నం తిన్న వాళ్ళు కడుపు నిండా తిని మనసారా సుఖీభవ, అన్నదాత సుఖీభవ అని ఆశీర్వాదం ఇవ్వడం వల్ల ఆ వంశం తరిస్తుంది అంటల్లో అతిశయోక్తి లేదు. ఈ రోజు చేబ్రోలు వాస్తవులు కనుమోని వెంకటరమణ గారు వాళ్ళ కుమారుడు స్వర్గస్థులైన కాలంగా ఆయన నాతోటి ఎన్నో విధాలుగా పంచుకొని నాతోటి దేశ సేవ చేసినందుకు ఆయన జ్ఞాపకార్థంగా ఆయన తండ్రి గారు వాళ్ళ తల్లి గారు ఈ విధంగా అన్న సమాధానం చేయడం చాలా సంతోషకరం. ఇదే విధంగా ఆయన చేబ్రోల్లో కూడా చాలా విధమైన కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఆయన జ్ఞాపకార్థం ఈ రోజుని ఈయన చేయడం మాకు సంతోషం, ఇండియన్ ఆర్మీ తరఫున అందరికీ సంతోషంగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన వీళ్ళందరికీ నా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నల్లజర్ల పిహెచ్సి పరిధిలో జరిగిన శానిటేషన్ కార్యక్రమాలను తాడేపూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. నల్లజర్ల మండలం సింగరాజపాలెం గ్రామంలో డ్రైడే ఫ్రైడే నిన్న జరిగినటువంటి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ తరఫున ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గృహాల వద్ద నెలకొని ఉన్న అపరిశుభ్రమైన వాతావరణాన్ని మా యొక్క ఏఎన్ఎంస్ వాళ్ళు ఎక్కడికంటే హైజీన్ ప్రోగ్రాంలో ఇష్యూస్ రేట్ చేయడం, దాని ద్వారా సెక్రటరీ రిపోర్ట్ చేయడం అన్నీ కూడా జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇళ్ల దగ్గర ఉన్నటువంటి నీటి నిల్వ చేసే పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి వారానికోసారి క్లీన్ చేసుకోవడం ద్వారా దోమలు కీటకజనిత ప్రదేశాలు వృద్ధి చెందకుండా చేయటం ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా చేయనట్లయితే కనుక గుడ్డు దశ నుంచి దోమ దశకు వచ్చే కాలాన్ని 7 రోజులుగా తీసుకున్నట్లయితే కనుక తప్పనిసరిగా అది దోమ కింద వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దాన్ని డిస్ట్రాయ్ చేయాలంటే కనుక ఈ ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా గృహాల వద్ద ఆచరించే విధంగా మా వైద్య బృందాలు వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరుగుతూ ఉంది. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.